ज्यादातर लोग सब सहारन अफ्रीका से भी కాక్రోచ్ జనతా పార్టీ యువత ఆర్గనైజ్ చేసినటువంటి ధర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం చాలా సక్సెస్ అయింది. వాంగ్చుక్ గారు వచ్చారు. ఇక్కడ యూత్ లీడ్ తీసుకొని ఈ రోజు దేశంలో 40 కోట్ల యువతకు సంబంధించిన కోపము, ఆగ్రహము, అసంతృప్తిని ఈ వేదిక ద్వారా, ఈ యొక్క మీటింగ్ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇది మంచి పరిణామము. దేశంలో అనేక చోట్ల ఇలాంటి నిరసన జరుగుతున్నవి. ప్రభుత్వాలు మీ ఇష్టమైనట్టు చేయడం కుదరదు. ముఖ్యంగా మోడీ గారు మీ యొక్క గోడి మీడను ఉపయోగించుకొని ఇష్టమైనట్టు చేయడం కుదరదు. మీ దోస్తులు ధనవంతులతో మీరు ఒక ములకత్ అయ్యి దేశానికి, యువతకి అన్యాయం చేయడం కుదరదు అని ఈ రోజు యువత రోడ్ల మీద వస్తుంది. దాంట్లో భాగమే ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమము. వీళ్ళకి మాలాంటి ఇంత సీనియర్స్ యొక్క సపోర్ట్ ఉంటుందని చెప్పడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. నేనైతే ధర్మేంద్ర ప్రధానే కాదు, ప్రధానమంత్రి మోడీ కూడా రిజైన్ చేయాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి మహానుభావుడు టోటల్ గా ఫెయిల్యూర్. దాని గురించి ఏం మాట్లాడడం లేదు. ప్రపంచంలో ఏదైనా ప్రధానమంత్రి ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టని ప్రధానమంత్రి ఉన్నాడంటే ఈ మహానుభావుడే ఉన్నాడు. కిమ్ కూడా ఉత్తర కొరియా ఎవరైతే నిరంకుశ పరిపాలన చేస్తున్నారో ఆ కిమ్ అయినా కానీ మాట్లాడుతున్నాడు, కానీ ఈ మహానుభావుడు మాట్లాడలేడు. ఇతను పరిపాలన చేయడానికి పూర్తిగా అనర్హుడు. అతను రిజైన్ చేయాలని నేను విద్యకు సంబంధించిన భాష ఎవరండి, లీకేజ్ కి సంబంధించిన భాష ఎవరండి, అది తప్పకుండా ధర్మేంద్ర ప్రధాన్ పూర్తి బాధ్యత ఆయనకే ఉంటుంది. అది అలా చెప్పి తప్పించుకోవడం కుదరదు. మనకి పాత కాలంలో ఒక చిన్న రైల్వే యాక్సిడెంట్ బీహార్ లో జరిగితే దానికి సంబంధించిన రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏం చేశారు? ఇలాంటి ఒక గొప్ప ధర్మం ఉన్నటువంటి దేశంలో ఇలాంటి మూర్ఖులను మనం చూస్తున్నాము. సో ఆయన పూర్తిగా బాధ్యులవుతాడు. తప్పకుండా అతను రిజర్వేషన్ ఇవ్వాల్సింది. కేంద్రంలో విద్యాశాఖ వ్యవస్థ ఆ విధంగా ఉంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 27,000 స్కూల్స్ 4,000 కుదిస్తా అని చెప్పి రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థపై ఈ విధంగా దాడి జరుగుతారు. ఏం చెప్తారు సార్ విద్యా కమిషన్? ఇప్పుడు ఈ రోజు ఈ సందర్భం అది కాదు. విద్యకు సంబంధించి నాకు పూర్తిగా అసంతృప్తి ఉంది ఈ ప్రస్తుత గవర్నమెంట్ లో కూడా. అందుకనే మేము రిజైన్ చేసినా మీకు తెలుసు కదా అది. సో డెఫినెట్ గా విద్య ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది. దీన్ని బాగుపరచాలి. బాగుపరచకపోతే ఆయన కూడా వస్తుంది.